హాయ్ అండి. మీకు మొన్న టమాటా పచ్చడి చేశాను కదా, అది మా మేడం వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మళ్ళీ చేయమన్నారు. ఇదిగోండి, ఇలా పచ్చి పచ్చిగా ఇలా ముగ్గినట్టుగా ఉన్న టమాటాలు తెచ్చుకోవాలి. హాఫ్ కిలో తెప్పించారు. చూడండి ఎలా చేయాలో చెప్తా. ఇదిగోండి, అన్నీ ఒకసారి వేసి వెళ్ళాను కదా. ఇదిగో నూనె కాగింది, జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేసిన వెంటనే పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, తర్వాత టమాటాలు. ఇదిగోండి, చింతపండు కడిగి పెట్టుకున్నాను. ఎంత చింతపండు 1/2 కేజీ టమాటాలకి. ఇంకో కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసి ఇంకా మూత పెట్టడమేనండి, ఉప్పు వేసి. ఒక 5 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే తర్వాత వాటర్ అంతా వచ్చేద్దండి. అప్పుడు ఐలో పెట్టేసుకుని బాగా ఇట్లా కలుపుకోవాలి. సరేనా? ఎలా మగ్గినాయో చూద్దాం. అబ్బా, ఆల్మోస్ట్ వాటర్ అంతా పోయిందండి. ఇంకా కొంచెంసేపు మగ్గితే సరిపోద్ది. దాంట్లోకి సాల్ట్ వేస్తున్నా. ఉప్పు వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్ది. చూడండి, వాటర్ అంతా పోయి నూనె తేలింది. అంతేనండి, ఇంక దీన్ని మిక్సీ పట్టేసుకోండి. అంతే, పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దీన్ని చల్లారాక ఫ్యాన్ కింద పెట్టి మిక్సీ పట్టేస్తాను నేను. అవసరం లేదు, లేటుగా చల్లారినా పర్లేదు అనుకున్న వాళ్ళు మంచిగా చల్లారాక పెట్టి. నేను పనికి వెళ్ళిపోతా కదా, అందుకని ఫ్యాన్ కింద పెడతాను. సరే ఫ్రెండ్స్, బాయ్. ఇంతేనండి టమాటా పచ్చడి రెసిపీ.